ఇప్పుడు ప్రకృతికి లోనైనట్టుగానే మన శరీరానికి మనం లోనవుతున్నాం. ఎందుకంటే నేను దేహంతో ఈ దేహం నేనే దేహం అనుకుని ముడిపడిపోయడం వల్ల ఇప్పుడు పూర్తిగా అన్నిటికీ లోనవుతున్నాం. ఎండకి లోనవుతున్నాం, వానకి లోనవుతున్నాం, చలికి లోనవుతున్నాం, మంచుకి లోనవుతున్నాం. అన్నిటికీ ఇక్కడ లోన్ అయ్యే ఆయా దీనికి మనము పలు రకాలుగా సంరక్షణ కోరుకుంటాం. ఎందుకంటే వాటికి లోన్ అయినాం కాబట్టి. మన దేహానికి కూడా అదే వచ్చినప్పుడు మనము కోరుకుంటున్నాం. ఇప్పుడు ప్రకృతిలో కానీ ప్రకృతికి అన్వయించుకొని కానీ మన దేహము లేదు. ప్రకృతి లేనట్టుగా మన దేహం లేదు. ఇక్కడ నేను దేహం అనుకున్నాను కాబట్టి, దేహమే నేను అనుకున్నాను కాబట్టి ప్రకృతికి తగినట్టుగా మనం లేము. ఎట్లు లేము? ఎందుకంటే మనం అన్నిటికీ లోన్ అయ్యి అన్ని కోరుకుంటున్నాం. ఎండలో చల్లగా ఉండాలా, గాలి కావాలా అని కోరుకుంటున్నాం. దానికి తగినట్టుగా లేవు. చలికి ఏం కావాలో కోరుకుంటున్నాం. దానికి ఎలా ఈ దేహాన్ని సంరక్షించుకోవాలి. దేహమే కదా ఈ దేహాన్ని ఎలా సంరక్షించుకోవాలనే దీంట్లో పోతాం. ఈ 4 విషయాలు, 4 కాలాలు దానికి తగినట్టుగా ఈ దేహం లేదు. ప్రకృతి తగినట్టుగా ఇప్పుడు మన కళ్ళ ముందుండే మిగతా పశుపక్షాలు, జీవరాశులు అన్నీ కూడా, చెట్టు చేమలు అన్నీ కూడా ప్రకృతికి అన్వయించుకునే ఉంటాయి. అవన్నీ అనిపిస్తూ ఉంటాయి.